students, yesterday multiple submultiple angles కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసాం. ఈరోజు ఫార్ములాస్తో పాటు కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. అప్పుడు ఇంకొంచెం ఐడియా ఉంటుంది. ఫార్ములా క్వశ్చన్స్ అప్లికేషన్స్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతారు. సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్టూడెంట్స్, ఫస్ట్ నుంచి నా వీడియోస్ని మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైతే జేఈ మెయిన్స్, ఎంసెట్, జేఈ అడ్వాన్స్ మ్యాక్సిమం మీరు ఈజీగా అటెంప్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్ సర్కిల్కి కూడా చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి నా తరపున. సబ్మల్టిపుల్ యాంగిల్స్లో అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఆల్ఫా ఈక్వల్ టు 60 degrees, 120 degrees, 240 ఆర్ 300. వీటిని షూటెడ్ పాయింట్స్ అని కూడా అంటాం కదా స్టూడెంట్స్. మనం షూటెడ్ పాయింట్స్. ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 60, 120, 240, 300 ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీకు చెప్పాను ఆల్ఫా మైనస్ 60, ఆల్ఫా ప్లస్ 60 అట్లాగా చేసుకుంటూ పోవచ్చు. పై మైనస్ 60, పై ప్లస్ 60, 2π మైనస్ 60, 2π ప్లస్ 60 ఇలాగా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ థీటా ఈక్వల్ 3/2 అవుతుంది. అలాగే కాస్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ థీటా ఈక్వల్ 3/2. డియర్ స్టూడెంట్స్, స్క్వేర్లు ఉన్నప్పుడు మనకి ఏదైనా వన్ టర్మ్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసేయండి. ఫార్ములా ప్రొడక్ట్ ఫార్ములా ఉంది, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. కాంపౌండ్ యాంగిల్స్లో చెప్పుకున్నాం. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఆ టైప్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసి ఆల్ఫాలో ఎనీ వన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి 3/2 వస్తుంది. సో జాగ్రత్తగా 2-3 టైమ్స్ ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రోజుకి 2-3 టైమ్స్ చదువుకోండి స్టూడెంట్స్. ఒక 1 వీక్ చదివితే చాలు, అవి ఆటోమేటిక్ ఈజీ గుర్తుండిపోతాయి. ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ది వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ 10 ప్లస్ కాస్ స్క్వేర్ 50 ప్లస్ కాస్ స్క్వేర్ 70 ఈజ్. మనం ఏంటి ఎలా ఆలోచించాలంటే ఈ ఇచ్చిన యాంగిల్స్ దేనికి దగ్గరలో ఉన్నాయో చూడండి. 50 degrees, 70 degrees, 60కి దగ్గరలో ఉన్నాయి, బేస్డ్ ఆన్ 60. సో ఈ వాల్యూని కాస్ స్క్వేర్ 10 ప్లస్ కాస్ స్క్వేర్ 60 మైనస్ 10, ఇది థీటా అనుకుంటే ఆల్ఫా మైనస్ థీటా, థీటా వాల్యూ 10. కాస్ స్క్వేర్ 60 degrees ప్లస్ 10. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఇట్ ఈస్ 3/2. జస్ట్ 5 సెకండ్స్ ఓన్లీ. మనం 5 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు స్టూడెంట్స్, ఫార్ములాస్ తెలిస్తే. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటం, అవి ఎలా పాసిబుల్ అవుతుందంటే ఈ ఫార్ములాస్ చదవటం వల్ల పాసిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ 15 degrees, 105, 135, 105, 135, 120కి దగ్గరలో ఉంది. 15 degrees తీసుకోండి. సిమిలర్లీ సైన్ స్క్వేర్ 15 degrees, సైన్ స్క్వేర్ 120 మైనస్ 15 degrees, సైన్ స్క్వేర్ 120 ప్లస్ 15 degrees. సో ఫస్ట్ ఫార్ములా నుంచి దిస్ వాల్యూ ఈక్వల్ టు 3/2. స్టూడెంట్స్, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ షూటెడ్ పాయింట్, దాని మీద అప్లికేషన్. స్టూడెంట్స్, ఇఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి 60 degrees, దెన్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి ఈక్వల్ టు 3/4. సి ఎదర్ ప్లస్ ఆర్ మైనస్ cos is cos square a plus cos square b minus cos a cos b. How to prove this? Students, write down 1 cos square b as 1 minus sin square b. Multiply with 2 and divide with 2. Here becomes 2 cos a cos b. So 1 minus sin square b, take 1 outside, cos square a minus sin square b, cos a plus b into cos a minus b. 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే 2 cos a cos b, cos a plus b plus cos a minus b. cos a plus b 60 degrees or cos a minus b 60 degrees సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 3/4. సేమ్ సైన్ స్క్వేర్ బీని 1 మైనస్ కాస్ స్క్వేర్,
2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్కి డిఫరెన్స్ కాస్ ఎదర్ ప్లస్ ఆర్ మైనస్, డిఫరెన్స్ ఆఫ్ టూ యాంగిల్స్ 60 డిగ్రీస్. చాలా ఇంపార్టెంట్. 60 డిగ్రీస్ మీద చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి 60 డిగ్రీస్, దెన్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి. ప్లస్ ఉంటే ఇక్కడ పైన ప్లస్ ఉండాలి స్టూడెంట్స్, మైనస్ ఉంటే ఇక్కడ మైనస్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఈక్వల్ 3/4. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది యాంగిల్స్, డిఫరెన్స్ ఆఫ్ ది యాంగిల్స్ 60 డిగ్రీస్ అవుతుందో చూసుకోవాలి. See, in this example, the value of cos square 76 plus cos square 16 minus cos 76 cos 60 degrees. 76 minus 16 is 60 అవుతుంది. 76 minus 16 degrees equal to 60 degrees. And A minus B 60 degrees. Here we have cos square A plus cos square B minus cos A cos B equal to 3/4. This value equal to 3/4. ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. సేమ్ ఇంకొక అప్లికేషన్, ది వాల్యూ ఆఫ్ సైన్ క్యూబ్ 10 ప్లస్ కాస్ క్యూబ్ 20 బై సైన్ 10 ప్లస్ కాస్ 20 ఈజ్. డియర్ స్టూడెంట్స్, ఈ ఫార్ములే అబ్జర్వ్ చేస్తే బోత్ కాసులన్నా ఉండాలి లేదా సైన్లన్నా ఉండాలి. బోత్ కాసులన్నా ఉండాలి, బోత్ సైన్. 1 ఈజ్ సైన్ 1 ఈజ్ కాస్ ఉండకూడదు. మనకి సైన్ 10 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 80 డిగ్రీస్ అవుతుంది. 10కి కాంప్లిమెంటరీ యాంగిల్ 80. సో కాస్ క్యూబ్ 80 ప్లస్ కాస్ క్యూబ్ 20 బై కాస్ 80 డిగ్రీస్ ప్లస్ కాస్ 20 డిగ్రీస్. డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఫార్మ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ a square plus b square minus ab students. By using that we get cos 80 plus cos 20 into cos square 80 cos square 20 minus cos 80 cos 20 by cos 80 plus cos 20. These two getting cancelled. Now we write it as cos square 80 cos square 80 20 difference 60 అవుతుంది. 80 minus 20 equal to 60. So answer is 3/4. సో 5 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు స్టూడెంట్స్. చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ మనం నిన్న చెప్పుకున్న ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్, ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ 12 24 36 48 72 84 12 2s are 12 3s are 12 4s are 12 6s are 12 7s are. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా 12 48 72 60 minus 12 60 plus 12. So cos 12 degrees cos 60 minus 12 degrees cos 60 plus 12. ఈ 3 ఒక బ్రాకెట్లో తీసుకోండి. అలాగే cos 24 degrees cos 36ని 60 minus 24 cos 84ని 60 plus 84 60 plus 24. దీని ఫార్ములా మనం చెప్పుకున్నాం స్టూడెంట్స్. కాస్ థీటా కాస్ 60 మైనస్ థీటా కాస్ 60 ప్లస్ థీటా 1/4 కాస్ 3 థీటా 3 into 12. ఇట్ ఈస్ ఆల్సో 1/4 కాస్ 3 into 24. ఇట్ ఈస్ 1/16 కాస్ 36. Cos 36 value √5 plus 1/4. Cos 72 అంటే sin 18 అవుతుంది. 3 into 24 72. Cos 72 అంటే sin 18. Sin 18 అంటే √5 minus 1/4. A plus B into A minus B అంటే ఇది 4 అయిపోతుంది స్టూడెంట్స్. ఈ ప్రోడక్ట్ 1 4 క్యాన్సిల్. 1/16 into 4 అంటే 1/64.
సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఇలాగే సిమిలర్లీ సైన్లో ఇవ్వచ్చు. ఇక్కడ 12, 48, 72 60కి నియర్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ 24 యాంగిల్ బేస్ చేసుకుంటే 84ని 60 + 24 రాయొచ్చు. అంటే 60 - 24 టర్మ్ ఇక్కడ ఎక్కడో ఉంటుందేమో చెక్ చేసుకొని వాటిని ఒక గ్రూప్గా రాసుకున్నాం. ఇలాగే సైన్లో మనం చెప్పుకున్నాం 120కి దగ్గరగా కూడా ఉన్నాయా, 240కి దగ్గర ఉన్నాయా, 300కి దగ్గరగా ఉన్నాయా కూడా చూసుకోవాలి. ఇక్కడ 12, 24, 60 అంటే స్మాల్ లెటర్ కాబట్టి స్మాల్ వాల్యూస్ కాబట్టి 60కి నియర్ బై తీసుకున్నాం. 100 క్రాస్ అయినా 90కి దగ్గరలో ఉన్న 120కి నియర్ బై ఉన్నాయా చూసుకుంటాం. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే x = cot 6, cot 42, y = tan 66, tan 48. దెన్ హీ వాంట్ y/x వాల్యూ. స్టూడెంట్స్ మనం నిన్న డిస్కస్ చేసాం tan θ, tan 60 - θ, tan 60 + θ = tan 3θ. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది y/x. y అంటే tan 66 degrees, tan 78 degrees by cot 6 degrees, cot 42 degrees. 1/cot tan రాయొచ్చు కాబట్టి దీన్ని ఇలా రాస్తున్నాను. tan 6 degrees, 66ని tan 60 + 6. అలాగే tan 42 degrees, tan 78 degrees. స్టూడెంట్స్ tan 6 ఉంది, 60 + 6 ఉంది అంటే షార్టేజ్ అక్కడ tan 60 - 6 షార్టేజ్. దాన్ని మల్టిప్లై చేసి బై చేసేద్దాం. ఈ టర్మ్తో మల్టిప్లై చేసాం, క్యాన్సిల్ అవ్వడానికి బై చేస్తున్నాం. అలాగే 78ని 60 + 18 రాయొచ్చు, 42ని 60 - 18 రాయొచ్చు. అంటే tan 18 షార్టేజ్ ఉంది స్టూడెంట్స్. ఇక్కడ 60 - 18 42, tan 60 + 18 78 అవుతుంది. 78 ఉంది. సో tan 18 మల్టిప్లై చేసాం, అది క్యాన్సిల్ అవ్వడానికి డివైడ్ చేస్తున్నాం. నౌ స్టూడెంట్స్, this value is according to this formula shooted point tan 3θ. Numerator value becomes tan of 3 × 6 degrees by tan 54 degrees, 60 - 6. This is tan of 3 × 18 degrees by tan 18 degrees. 3 × 6 18 degrees, tan 18 degrees, tan 80 degrees getting cancelled. Tan 54 degrees, tan 54 degrees getting cancelled. Answer is 1 students. సో మనకి y/x = 1. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఎస్టర్డే మనం పార్ట్ 1లో sin 3θ ఫార్ములా, cos 3θ ఫార్ములా ఇవ్వడం జరిగింది. వాటి మీద అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తున్నాను నేను. అవి మీరు క్యాచ్ చేయండి. 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేస్తారు. ఓన్లీ 5 సెకండ్స్. ఇఫ్ x + 1/x = 2 cos 20, then the value of x³ + 1/x³. స్టూడెంట్స్ ఇక్కడ x + 1/x ఇచ్చాడు. x³ + 1/x³ మనం a³ + b³ ఫార్ములా ప్రకారం x + 1/x (3 × x × 1/x, x + 1/x రాయొచ్చు స్టూడెంట్స్. x క్యాన్సిల్ అయిపోతుంది. a³ + b³ = a + b (3ab × a + b), which is equal to 2 cos 20 degrees (3 × 2 cos 20 degrees. స్టూడెంట్స్ 2³ అంటే 8 వస్తుంది, cos³ 20,
3 into 2 cos 20, 2 కామన్ తీస్తే 8లోంచి 2 కామన్ వస్తే 4 cos cube 20 degrees minus 3 cos 20 degrees. మనకి ఈ ఫార్ములా చూడండి, నేను చెప్పుకున్నాం 4 cos cube theta minus 3 cos theta equal to cos 3 theta. This is the formula. According to that, it is 2 into cos 3 into 20 degrees, which is t into cos 60 and 1/2 getting cancelled. Answer 1. Answer 1. ఇదే సిమిలర్ మోడల్ ఇక్కడ a ప్లస్ 1/a ఇచ్చాం, 20 బదులు ఇక్కడ తీటా ఉంది, అదే మీరు గమనించాల్సింది. a plus 1/a equal to 2 cos theta here. Now similar model a cube plus 1/a cube, same, in place of x here we have a, so 2 cos theta whole cube minus 3 into 2 cos theta, it becomes 2 into 4 cos cube theta minus 3 cos theta, it is 2 cos 3 theta. What he given here, cos 3 theta equal to, if you write cos 3 theta cross multiply to, we get cos 3 theta equal to 2 ni cross multiply cheste 1/2 a cube plus 1/a cube. When compare these two, k value becomes 1/2, therefore k equal to 1/2. Like this students, ఈజీగా ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మై డియర్ స్టూడెంట్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ స్టూడెంట్స్, జై హింద్.